శిరీష గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు మేడం. సో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనౌన్స్ చేశారు, నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేపడతాను, 1.5 year ప్రజల్లోనే ఉంటానంటున్నారు. లాస్ట్ 2 పాదయాత్రలు కూడా బిగ్ సక్సెస్. ఇన్ఫాక్ట్ 2019 లో అంత ల్యాండ్ మార్క్ సీట్స్ మెజారిటీ ఓటింగ్ పర్సెంటేజ్ రావడానికి పాదయాత్ర కూడా కారణమే. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఆయన ఏదో చేస్తారని ప్రజలు నమ్మినప్పుడు చేసిన పాదయాత్ర అండి. ఈ రోజు జగన్మోహన్ నాయుడు గారు చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అబద్ధం, చేసేది ప్రజలకి మోసం అని 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చదువుకున్న పిల్లలతో సహా చాలా స్పష్టంగా అర్థమైంది. అన్ని వర్గాల వారికి, ఉద్యోగాల గురించి చూసి మోసపోయిన యువతకి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయని నమ్మిన ఉద్యోగస్తులకి, ఇటు మహిళలకి, అన్ని వర్గాల వారికి, రైతులకి, ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలో రాకముందు చేసిన హామీలు చెప్పినవన్నీ అబద్దాలే. ఆయనకి అధికారంకి వచ్చాక ప్రజలకి చేసేది మోసమైన అర్థమైంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హామీలన్నీ నెరవేర్చారు కదా, 99% చెప్పినవన్నీ చేశారు కదా, నవరత్నాలు అన్ని. ఏదో ఒకసారి మీరు చెప్తే నేను వింటానండి. నవరత్నాలు 3,000 పెన్షన్ ఎంతవరకు చెప్పారు, పెంచుకుంటూ పోతాను, ఒక్కో సంవత్సరం 250 చెప్పలేదండి. ఆయన హామీలు ఇచ్చినప్పుడు 3,000 రూపాయల పెన్షన్ పెంచుకుంటూ పోతాను, ఇన్స్టాల్మెంట్ లో ఇస్తాను అని చెప్పలేదు. మహిళలకి మద్యపాన నిషేధం చేస్తానన్నారు, అది ఎక్కడ పూర్తి చేశారు? చేయలేదు. మద్యపాన నిషేధం మీరు 99% చేశారన్నారు కదా, 99% మీరు చెప్తే నేను దాని మీద మీకు వివరణ ఇస్తాను. ప్రసాద్ గారు ఏదో చెప్పాలనుకుంటారా? చెప్పండి ప్రసాద్ గారు. మా శిరీషమ్మకి నమస్కారం. మా సర్దార్ లక్ష్మణ్ గారి రక్తం అది. ఆవిడకి నిజంగా ప్రాంతం మీద పూర్తి మమకారం ఉంటది. ఆవిడ అనుకున్నట్టుగా నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక చేయకపోతే అమ్మా, మీరు అన్నట్టు ఓటు బ్యాంక్ కి సంబంధించిన రాజకీయాలు చేయకపోవచ్చు, కానీ విద్యార్థులు చదువు పట్ట కానీ మీరు అన్నట్టు మీ ప్రభుత్వం 2 నెలల ముందు పెంచిన 2,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేస్తూ దాన్ని యాడ్ చేసుకుంటూ 250 చొప్పున ఇచ్చుకుని వెళ్ళారు. అది మీరు గమనించాలి. అన్నా, ఎలక్షన్స్ లో నేను 250 ఇస్తాను, 250 పెంచుకుంటానని చెప్పలేదు. అది మోసమా కాదా చెప్పండి. నాకు ఆయన ఎలక్షన్ ముందే చెప్పారు శిరీష గారు, నాకైతే అది ఖచ్చితంగా గుర్తుంది. ఎలక్షన్ ముందే ప్రతి సంవత్సరం 250 చొప్పున పెంచుకుంటూ పోతాం. లేదండి, మీరు ఆయన చెప్పింది ఏమన్నా ఉంటే పోనా క్లిప్పింగ్ పెడితే మేము సంతోషిస్తాం. ఈ 5 సంవత్సరాల్లో మీరే చెప్పారు ఆ మాట. ఎలక్షన్ ముందే నేను ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తాను అని చెప్తారని. సరే, అమ్మ ఒడి ఇవన్నీ కార్యక్రమాలు అయితే చేశారు. అమ్మ ఒడి కాదండి, ముందు ఒక్క నిమిషం చెప్తున్నానండి. నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి ఎక్కడికి వెళ్ళదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత చెప్పింది ఏంటండి? ఇప్పటికీ వెళ్ళలేదు కదా అమరావతి రాజధాని నాది మీది కూడా. ఆయన అమరావతి రాజధాని అనలేదండి. అన్న, కనీసం మనం ఇప్పుడైనా ఫేర్ గా మాట్లాడుకుందాం. మీరు ఓడిపోయి ఉన్నారు, ఆయన ఇప్పుడైనా నిజాలు చెప్పండి. అమరావతి రాజధాని చేస్తానన్న వ్యక్తి, అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఎటు అమరావతి వెళ్ళదన్న వ్యక్తి గెలిచాక అమరావతి రాజధాని ఎక్కడ అన్నారు? ఇటు విశాఖపట్నం అని చెప్పి, అటు 3 రాజధానులు అని చెప్పి ఆయన 3 రాజధానులు చెప్పినప్పుడే జనాలకు తెలుసు ఎక్కడ ఆయన ఒక ఇటుక పెట్టడు, ఒక్కొక్క ప్రాంతానికి మధ్య విద్వేషాలు రెచ్చగొడతారని. దాదమ్మ శిరీష, ఒక్క మాట చెప్తాను మీకు, అంటే మీతో విభేదించడం కాదు. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అంటే 3 రాజధానుల బిల్లు విరమించుకున్న జగన్మోహన్ రెడ్డి, అదే కదా రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు. ఆయన అధికారంలో రాకముందు అమరావతికే కట్టుబడి ఉంటానని శ్రీకృష్ణ కమిషన్ ముందు ఒప్పుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారైనా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చింది. అమ్మ, మీరు మళ్ళీ చెప్తున్నాను, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ఒప్పందం మనకి గుంటూరు విజయవాడ మధ్యలో మీ నారాయణ గారి సొంత నిర్ణయం తీసుకున్న అమరావతి రాజధాని. నిజమే, అమరావతి రాజధాని మధ్యలో ఉన్నదే కదా అమరావతి, మళ్ళీ ఇంకెక్కడ వేరేదని ఆ మాటకు వస్తే అమరావతి పరిసర ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా మీరు సారికే లేదు. ఇల్లు కట్టుకున్నంత మాత్రాన ఆయన రాజధానిగా చేస్తానని కదండి ఎన్నికల ముందు ప్రజలకి ప్రబల్ని మధ్య పెట్టడానికి చెప్పిన మాట అది. ఆయన మీరు మభ్య పెట్టారమ్మా, అంతకనే లేదు. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అంటే 3 రాజధానుల బిల్లు ఆయన విరమించుకున్నారు. ఒకసారి మల్లాది విష్ణు గారు వైసీపీ నేత జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం శిరీష గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ప్రసాద్ గారు లైన్ లో ఉండండి. మల్లాది విష్ణు గారు చెప్పండి సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేసేది ఉంటే ఇంత ముందు 1 year బిఫోర్ ఎందుకు అనౌన్స్ చేశారు? ప్రజలకి మా పార్టీ ఐడియాలజీ ఏంటో, మా కర్తవ్యం ఏంటో, ప్రజలకి ఏ రకంగా కన్సర్న్ గా ఉండాలో ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదండి.
ఓకే. ఇప్పుడు 3 years ఇప్పుడు ఆల్రెడీ 20 నెలలు అయిపోయింది. రాబోయే మిగతా కాలానికి మనం పార్టీ పరంగా ప్రజల పక్షాన ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఆలోచన చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీగా ఉంది పార్టీ లీడరు. కాబట్టి సంవత్సరంన్నర తర్వాత నేను ఈ రకంగా చేయబోతున్నాను అని చెప్పడం జరిగింది. అది ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ప్రభుత్వము పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా మనకి ప్రజల దగ్గర నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఏ రకంగా ఫెయిల్ అయిందంటే ఎన్నికల మేనిఫెస్టో కానీ, లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచమని కానీ. ప్రతిపక్ష నేతగా మీరు కూడా ఫెయిల్ అయ్యారు అసెంబ్లీకి వెళ్లకుండా అని వాళ్ళంటే. అసెంబ్లీ అనేది క్రైటీరియా కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోయినసారి అసెంబ్లీ ఉన్నారు కదా, 2.5 సంవత్సరాలు వచ్చారు మీరు. ఎక్కడ వచ్చారండి? 2 సంవత్సరాలు ఎక్కడ వచ్చారండి? ప్రజల ముందు వెళ్ళారు. అంటే ఇప్పుడు ఒకటి, అసెంబ్లీలో మేము అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మా వాణి ప్రజల పక్షాన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. ఇప్పుడు ప్రజలు మాకు ఇచ్చింది 11 సీట్లే. మిగతా ఉన్న వాళ్ళందరూ వాళ్లే ఉన్నారు కదా. ఆ 11 సీట్లు తగ్గట్టుగా కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన్ని నిలబడి మేము ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాం. మా ప్రశ్నలకి, మా పత్రికా విలేకరుల సమావేశానికి ఎక్కడా కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు మేము ఫెయిల్ అయ్యామని, మేము దానికి సమాధానం చెప్పాలని, దీనికి సమాధానం చెప్పాలి అని ఎవరో క్వశ్చన్ చేస్తా ఉంటారు. వాళ్ళు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మీడియాలో ప్రెస్ లో ఉంటే చాలా సార్, ప్రజల్లో ఉండాలి కదా. చెప్పేది అదే కదా సార్, నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మా ప్రభుత్వము మా పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి చూస్తే, రైతులకి గిట్టుబాటు ధర లేదని ఒకసారి చేశాము, కరెంటు ఛార్జీలు తగ్గించారని చేశాము, ఫీజు రియంబర్స్మెంట్ మీద చేశాం, మెడికల్ కాలేజ్ మీద చేశాం. ప్రజల్లో ఇంతకన్నా ఇంకా ఎవరుంటారండి? ప్రతిపక్షంగా ప్రజల గొంతుని వినిపించేటటువంటి పార్టీ వైఎస్